రాజకీయాల్లో వారసత్వం ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా రంగాలకు భిన్నంగా ఉంటోంది. అటు తర్వాత సినిమా రంగంలో కూడా వారసత్వం అనేది ఉంది. అయితే క్రీడా రంగానికి వచ్చేసరికి మాత్రం అది కనిపించదు. ముఖ్యంగా రాజకీయ వారసత్వం అనేది చాలా సులువు. ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని చాలా సులువుగా అందుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో పాటు తాను ఎదగాలన్న కోణంలో ఎక్కువ మంది ఆలోచిస్తారు. అలాని రాజకీయాల్లోకి వస్తారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తూ చాలా మంది అవినీతి మరక అంటించుకుంటున్నారు. రాజకీయాల్లో దూకుడు తనంతో చేతుల ఆదిలోని తప్పటడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు చాలా మంది యువనేతలు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్ ఇలా చాలా మంది నేతలున్నారు. వారికి వారసులు సైతం ఉన్నారు. అయితే వారి రాజకీయ భవిష్యత్తు విషయంలో మాత్రం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు సదరు నేతలు. వివాదాస్పద ముద్ర లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సరైన సమయం చూసి రాజకీయాల్లో వదలాలని చూస్తున్నారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే నేతలు తమ వారసుల విషయంలో తప్పటడుగులు వేశారు. దీంతో వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వారిపై అవినీతి మరక పడుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. 3 సార్లు ఎంపీగా ఉన్న ఆయన మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. ఇక మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి సైతం మద్యం కుంభకోణంతో సంబంధాలున్నట్టు సిట్ తేల్చింది. అంటే వీరంతా రాజకీయ ప్రారంభ దశలో ఉండగానే అవినీతి మరక అంటించుకున్నారన్నమాట. ఇంకోవైపు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు సైతం అవినీతి మరక అంటించుకున్నారు. తండ్రి భరోసా ఉండడంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా కిట్టుపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. ఇది ముమ్మాటికి ఆయన రాజకీయ జీవితానికి ప్రతిబంధకమే. మొన్నటి ఎన్నికల్లో కిట్టు వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి